ఒంగోలులో మానవహారంగా ఏర్పడి వందే మాతరం గీతం ఆలపించారు. వందే మాతరం మొదటిసారి ఆలపించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రకాశం భవన సమీపంలోని చర్చి సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు మానవహారంగా ఏర్పడి ఈ గీతాన్ని ఆలపించారు. ఇక ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అలాగే మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయులందరూ ఒకటేనని ఐక్యతను చాటుతూ స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించిన వందే మాతరం గీతం గొప్పతనాన్ని నేటితరం తెలుసుకోవాలని అన్నారు. భారతదేశంలో మన జాతీయ గీతం వందే మాతరం ప్రారంభించి 150 సంవత్సరాల శుభ సందర్భంలో ఈరోజు భారతదేశం అంతా ఈ వందే మాతరం జాతీయ గీతం ఆలపిస్తూ ప్రతి ఒక్కరం కూడా భారతీయులం అనేటువంటి గర్వపడేటువంటి దినం ఇది కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వందే మాతర గీతాన్ని ప్రతి ప్రాంతంలో ఆలపించాలని, అందరం భారతీయులం అంతా ఒక్కటే అనేటువంటి నినాదం అన్ని ప్రాంతాల్లో చాటి చెప్పడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం. ఈ ప్రయత్నం విజయవంతమవుతున్నందుకు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు భారతదేశ ఇక వందే